Hi everyone, welcome back to my channel. Today our topic is English. ఈ ఇంగ్లీషు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ను సంపాదించుకోవడం ఎలా? టెట్ ఎగ్జామ్లో మనకు ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్లో మనకు కంటెంట్ అనేది 24, మెథడ్ అనేది 6 మార్క్స్కి ఉంటుంది. ఈ కంటెంట్లో 24 మార్క్స్ అనేది మనకు ఏ టాపిక్ నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది, ఏ టాపిక్ నుంచి స్కోర్ మ్యాక్సిమం వస్తుంది, తక్కువ స్కోర్ వస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేస్తానండి. ఈరోజు ఈ పేపర్ అనాలిసిస్ ఏమిటి అంటే ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్స్ని బేస్ చేసుకొని ఏ క్వశ్చన్స్ అనేటి ఏ టాపిక్ నుంచి హైయెస్ట్ స్కోర్ వస్తుంది, ఏ టాపిక్ నుంచి స్కోర్స్ వస్తున్నాయా అనేది బేస్ చేసుకొని ఈరోజు మీకు తెలియజేస్తున్నానండి. చూడండి, మనకు మెథడ్ అనేది 6 మార్క్స్కి వచ్చేస్తుంది. కంటెంట్లో 24 మార్క్స్. ఈ కంటెంట్లో గ్రామర్ ప్లస్ వొకాబులరీ 24 మార్క్స్కి వచ్చేస్తుంది. ఈ 24 మార్క్స్ అనేది గ్రామరు ప్లస్ వొకాబులరీ ఉంటుంది. ఈ వొకాబులరీలో ఫస్ట్ వొకాబులరీ గురించి మాట్లాడుకున్నామండి. వొకాబులరీలో సినానిమ్స్, యాంటోనిమ్స్ ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుందండి. సినానిమ్స్, యాంటోనిమ్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ఒక పేపర్లో అయితే ఫ్రేజు, ఇంకొక పేపర్లో అయితే ఫ్రేజల్ వర్బ్స్ ఇలా ఇవ్వడం జరిగిందండి. ఈ 2 టాపిక్స్ నుంచి కూడా మనకు 1 మార్క్ అయితే రావడం కంపల్సరీ అండి. నెక్స్ట్ స్పెల్లింగ్ అండి. ఒక వర్డ్ ఇచ్చి దాన్ని స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చింటాడు, దాని నుంచి కూడా 1 మార్కు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ నుంచి 1 మార్కు. నెక్స్ట్ ఫిల్లర్ నుంచి 1 మార్కు. ఈ విధంగా వొకాబులరీలో మనకు 5 మార్క్స్ అయితే కంపల్సరీగా అని చెప్పుకోవచ్చండి. వొకాబులరీ పార్ట్ నుంచి మనకు 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మనం ఏది బాగా చేయగలమంటే మనకు స్పెల్లింగ్ చేయొచ్చు, వర్డ్ ఫార్మేషన్ చేయొచ్చు, ఫిల్లర్ చేయొచ్చు, ఫ్రేజ్ చేయొచ్చు, ఫ్రేజల్ వర్బ్ చేయొచ్చు, సినానిమ్, యాంటోనిమ్స్ ఇవన్నీ మనము చేసేయచ్చండి. నెక్స్ట్ ఈ వొకాబులరీ పార్ట్ తర్వాత మనకు ఆర్సి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అంటారు కదండి. ఈ ప్యాసేజ్ నుంచి కంపల్సరీ 3 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. 3 మార్క్స్ ఆర్సి అనేది 3 మార్క్స్. ఇక్కడ ఈ వొకాబులరీ పార్ట్ అనేది 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ దగ్గరకు వచ్చేస్తే మనకు ఈజీగా ఉంటుంది. గ్రామర్కు బేస్ ఏంటంటే వర్బ్. ఈ వర్బ్ నుంచి మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ప్రతి పేపర్లో వర్బ్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. అది కూడా వర్బ్లో ఏ విధంగా ఇస్తున్నాడంటే యాక్సిలరీ వర్బ్ నుంచి ఒక క్వశ్చను, హెల్పింగ్ వర్బ్ నుంచి ఒక క్వశ్చను, ఆర్డినరీ వర్బ్స్ గురించి ఒక క్వశ్చను. ఇలా ఈ 3 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ. మ్యాక్సిమం 3 మార్క్స్ లేకపోతే 2 మార్క్స్. ఈ వర్బ్ అంత ఇంపార్టెంట్ అండి. గ్రామర్కు బేస్ అయింది వర్బ్ ఉంటేనే గ్రామర్ ఉంటుంది. కాబట్టి ఈ వర్బ్ టాపిక్ నుంచి మనకు 2 నుంచి 3 మార్క్స్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్క పేపర్లోనండి, ప్రీవియస్ పేపర్లో. నెక్స్ట్ ఆర్టికల్ అనేది 1 మార్కుకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేపర్లో ఆర్టికల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మినిమం అంటే 2, మ్యాక్సిమం అంటే 2+ అండి. అంటే 2 కానీ 2, 3 కానీ అట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను, అడ్జెక్టివ్, అడ్వర్బు ఇలా ఈ విధంగా ఏమైనా రావచ్చండి. మనకు దీని నుంచి 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఎస్విఏ అంటే సబ్జెక్టు వర్బు అగ్రిమెంటు. ఈ టాపిక్ నుంచి 1 మార్క్ రావడం జరిగింది. సబ్జెక్టు వర్బు అగ్రిమెంటు. నెక్స్ట్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ కానీ టెన్సెస్ కానీ ఏపీ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండి. ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక పేపర్లో ట్యాగ్స్ ఇస్తే ఇంకొక పేపర్లో టెన్స్, ఒక పేపర్లో ట్యాగ్స్ ఇస్తే ఇంకొక పేపర్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఒక పేపర్లో టెన్సెస్ ఇస్తే ఇంకొక పేపర్లో ఇఫ్ క్లాసు ఇలా ఇవ్వడం జరిగిందండి. ఈ టాపిక్స్ దగ్గర నుంచి ట్యాగ్స్, టెన్సెస్, ఏపీ వాయిస్, డిఐ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్
స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, కామన్ ఎర్రరు, ఇఫ్ కండిషను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకు పర్టికులర్గా మనకు మెథడ్ అనేది 6 మార్క్స్, నెక్స్ట్ వొకాబులరీ అనేది 5 మార్క్స్, ఆర్సీ అనేది 3 మార్క్స్, నెక్స్ట్ వర్బ్ అనేది 3 మార్క్స్, ఆర్టికల్ అనేది 1 మార్కు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది 2 మార్క్స్, సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అనేది 1 మార్కు ఈ కింద వేసుకుంటే మన మార్క్స్ను ఈ విధంగా బేస్ చేసుకుంటే 6 మెథడ్ 6, వొకాబులరీ 5, 11, ఆర్సీ 3, 14, ఎస్విఏ 1, 14, 15, 17, 18, 20, 21 వరకు మనం ఈజీగా స్కోర్ని అయితే మనం సాధించుకోవచ్చు అండి. 20 మార్క్స్ వరకు అట్లీస్ట్ ఇంగ్లీషు రాని వాళ్ళు కూడా ఈ టాపిక్స్ నుంచి మనం నేర్చుకుంటే 20 మార్క్స్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు ఉండే సమయం తక్కువ కాబట్టి ఈ టాపిక్స్ మీద మనము కొద్దిగా ఫోకస్ చేస్తే మనం స్కోర్ అనేది ఎక్కువగా సాధించుకోవచ్చు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇవి కూడా నేర్చుకోవాలండి. ట్యాగ్స్ ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ త్వరలోనే ఉంది కదండి. అందుకు ట్యాగ్స్, టెన్సెన్స్, ఏపీ వాయిస్ ఆల్రెడీ మనం ఈ పాటికే చదివేసుకుని ఉంటాం కదా. ఈ టాపిక్స్ కూడా ఒకసారి చూసుకుంటే ఈ టాపిక్స్ నుంచి మనం ఈ పేపర్లో ఏ టాపిక్ వస్తుందో మనకు ఇది పూర్తిగా మనకు తెలియదు కాబట్టి ఈ టాపిక్స్ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉంటే మనం 25+ మార్క్స్ అయితే టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్లో తెచ్చుకోవచ్చండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.